కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. బొమ్మ అదిరిపోతుంది పక్కానే కాన్ఫిడెంట్ తో ఉంటారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ప్రభాస్ సినిమాలపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. డైరెక్టర్స్ కూడా ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ప్రభాస్ ని సిల్వర్ స్క్రీన్ పై తగ్గేదేలే అన్నట్టు చూపిస్తుంటారు. బాహుబలి దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన కల్కి దాకా ప్రభాస్ చేసిన క్యారెక్టర్స్ దేనికదే స్పెషల్. ఇక ఇప్పుడు కల్కి సెకండ్ పార్ట్ లో అంతకు మించి అంటున్నాడు నాగ్ అశ్విన్. కల్కి మూవీతో ఇండియన్ సినిమా రేంజ్ ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్, అద్భుతమైన క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ ని మరో లోకంలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చాడు. సలార్ లాంటి పవర్ఫుల్ మూవీ తర్వాత కల్కిలో ప్రభాస్ ని మళ్లీ ఆ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా చూపించారు. మొదట కాస్త కామిక్ వేలో తీసుకెళ్లి మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్ తో అలా చివరికి ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో రివీల్ చేసి సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా చేశారు. ప్రభాస్ చేసిన కర్ణుడి క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో అదిరిపోతుందట. అసలు ఇప్పటి వరకు ఎవరూ చూపించని రేంజ్ లో ప్రభాస్ ని ప్రజెంట్ చేయబోతున్నారట నాగ్ అశ్విన్. నిజానికి కల్కి మూవీలో ప్రభాస్ కర్ణుడి గెటప్ లో ఉన్న సీన్ ఒక్కటి మాత్రమే ఉంది. క్లైమాక్స్ లో కర్ణ క్యారెక్టర్ వచ్చినట్టు చూపించిన భైరవ గెటప్ లోనే చూపించారు. అయితే సెకండ్ పార్ట్ లో మాత్రం ఫుల్లీ లోడెడ్ పవర్స్ తో కర్ణుడి పాత్రలో ప్రభాస్ విశ్వరూపం చూపిస్తారట. రీసెంట్ గా కల్కి మూవీపై బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ పై నాగ్ అశ్విన్ రెస్పాండ్ అయ్యారు. ఆ విషయం గురించి మాట్లాడుతూనే కల్కి సెకండ్ పార్ట్ లో ప్రభాస్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అన్నట్టుగానే ఉంటుందని హింట్ ఇచ్చారు. అంటే సింగిల్ డ్రాప్ సీరంతో పవర్ఫుల్ గా తయారైన సుప్రీం యాస్కిన్ కి ఫుల్లీ లోడెడ్ పవర్స్ తో వచ్చే కర్ణుడికి మధ్య యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతాయేమో అనుకుంటున్నారు ఇప్పుడు ఫ్యాన్స్. ఎక్స్పెక్టేషన్స్ భారీగానే పెట్టుకుంటున్నారు. ఇక కల్కి మూవీ తనకు నచ్చలేదని, కల్కిలో ప్రభాస్ ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని, ప్రభాస్ ని జోకర్ అని బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ చేసిన కామెంట్లకు నాగ్ అశ్విన్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటివి డిస్కషన్ పెట్టి ఇంకా వెనక్కు వెళ్లొద్దని, ఇండియాలో నార్త్ మూవీ, సౌత్ మూవీ, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ లేవని, పెద్ద సినిమాలు తీయడంపైనే ఫోకస్ ఉండాలని ఎక్స్ లో కామెంట్ చేశారు నాగ్ అశ్విన్. అర్షద్ వార్సీ తన మాటలను కాస్త జాగ్రత్తగా వాడాల్సింది అన్నారు. అయినా సరే అతడి పిల్లలకు బుజ్జి బొమ్మలు పంపుతాను అని రాసుకొచ్చారు. ఎదుటి వ్యక్తి బాధ పెట్టేలా మాట్లాడినా స్మార్ట్ గా రియాక్ట్ అయ్యారు నాగ్ అశ్విన్. అర్షద్ వార్సీ మాటల్లో ఉన్న తప్పేంటో చెప్పకనే చెప్పారు. తనదైన స్టైల్లో రెస్పాండ్ అయ్యారు. ఇక ఏదేమైనా కల్కి సెకండ్ పార్ట్ లో ప్రభాస్ క్యారెక్టర్ వేరే లెవెల్ అని నాగ్ అశ్విన్ తన కామెంట్ లో చివర్లో చెప్పిన మాటల్నే ఇప్పుడు చాలా మంది కోట్ చేస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ లో అయితే ఎక్స్పెక్టేషన్స్ ఇంకాస్త పెరిగాయి.